రూపాయి, రూ. 2, రూ. 5 నోట్స్లో ఉండేవి. వాటిని విరివిగా వాడేవాళ్ళం. కానీ రాను రాను ఆ నోట్లు కనుమరుగైపోయాయి. వాటిని ఇప్పుడు మార్కెట్లో ఇచ్చినా ఎవరు తీసుకోరు. దీంతో రూపాయి, రూ. 2, పాత నోట్లుంటే అవి ఇక దేనికి పనికిరావని పక్కనేస్తాం. కానీ అవే ఇప్పుడు కాసులు కురిపిస్తున్నాయి. 500 నోటుకున్న విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇప్పుడు రూ. 5 నోటుకు ఉంది. ఒక్క రూ. 5 నోటు మీ దగ్గరుంటే మీకు 5 లక్షలు వచ్చినట్టే. అందులో రూ. 5 నోటుపై జస్ట్ 786 అని రాసి ఉందంటే చాలు, లక్షలు వచ్చి చేతుల్లో పడతాయి. అలా అని ఇదేదో మోసం కాదు, ఇల్లీగల్ దందా అంతకంటే కాదు. పాత వస్తువులకు మార్కెట్లో ఉన్న డిమాండ్తోనే వీటికి క్రేజ్ వచ్చింది. పాత నోట్లను అమ్మితే లక్షలు కోట్లు ఎలా సంపాదించాలన్న మ్యాటర్కి వస్తే ముందుగా QIKR వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత నోట్లను వరుసలో ఉంచి వాటి ఫోటోలను అందులో అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే వాటిని కొనాలనుకునే వాళ్ళు కాంటాక్ట్లోకి వస్తారు. డీల్ కుదిరితే వారు డబ్బు పంపిన తర్వాత మీరు నోట్లను పంపాల్సి ఉంటుంది. ఈ మధ్య 786 నెంబర్ ఉన్న 12 పాత రూ. 5 నోట్లను ఓ వ్యక్తి ఒకే రోజులో అమ్మి 48 లక్షలకు పైగా పొందినట్లు సమాచారం. దీంతో ఆన్లైన్లో పాత నోట్ల అమ్మకాలు పెరిగాయి. 786 సీరియల్ నెంబర్ ఉన్న ఏ పాత నోట్ అయినా ప్రస్తుతం మార్కెట్లో 2 నుండి 5 లక్షల ధరలకు అమ్ముడవుతుందట. ముఖ్యంగా 2 నుండి రూ. 5 పాత నోట్లు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారట. 786 సీరియల్ నెంబర్ ఉన్న ఈ 2 నోట్లకు మార్కెట్లో 4 లక్షలకు పైగా ధర పలుకుతుంది. గతంలో మార్కెట్లో చలామణిలో ఉన్న పాత రూ. 5 నోటును ఇప్పుడు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లలో 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారట. అంతేకాకుండా కొంతమంది పాత రూ. 5 నోటును 5 లక్షల వరకు అమ్ముతున్నారు. దీంతో రూ. 5 పాత నోట్లుంటే చాలు, లక్షలు సంపాదించడం ఖాయం. అయితే మార్కెట్లో పాత రూ. 5 నోటును 4 లక్షలకు మాత్రమే అమ్మాలంటే ఆ నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాల్సిందే. ముఖ్యంగా దాని సీరియల్ నెంబర్ 786 అయి ఉండాలి. అలాగే దానిపై ట్రాక్టర్, దానిపై కూర్చున్న రైతు చిత్రం ఉండాలి. అప్పుడే ఆ పాత రూ. 5 నోటుతో మార్కెట్లో 4 లక్షలు పొందొచ్చు. మొత్తానికి ఈ పాత నోట్ల ఆన్లైన్ అమ్మకాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పాత నోట్లతో డబ్బులు సంపాదించొచ్చన్న విషయం తెలిసిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు వదిలేసి పాత నోట్లను సేకరించడం మొదలు పెట్టారని తెలుస్తుంది. మరికొందరు సీరియల్ నంబర్లతో పాత నోట్లను సేకరించి ఆన్లైన్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా 786 సిరీస్ కలిగిన పాత నోట్లు అమ్ముడుపోతున్నాయట. ఇక కొందరు అదే పనిగా పాత వస్తువులను కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఓల్డ్ కలెక్షన్స్ ను చూస్తే మతిపోతుంది. ఎప్పుడో తాతల బామల కాలం నాటి రేడియోలు, గ్రామోఫోన్లు ఉంటాయి. ఇక వీటన్నిటికీ ఉన్న యూనిక్నెస్ తో మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు వాటిని వేలం పాటుకు పెడితే జనం ఎగబడి కొంటుంటారు. రీసెంట్ గా మొఘల్స్ కాలం నాటి ఓ పెయింటింగ్ ఒకటి అంతర్జాతీయ వేలం పాటలో ఎవరు ఊహించిన విధంగా 120 కోట్లకు అమ్ముడుపోయింది. ఓ మినీ క్రియేటర్ పెయింటింగ్ ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి పాత వస్తువులకు అంత క్రేజ్, డిమాండ్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పాత నోట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. కొంతమంది విదేశీయులు పాత నోట్లను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.